నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్కి సంబంధించి బీఈడీలో జాయిన్ అవ్వాలనుకునేటటువంటి వాళ్ళు 2024-26 బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం 2024లో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళ కోసం బీఈడీకి సంబంధించినటువంటి ఫేజ్ 1 అట్లాగే ఫేజ్ 2 రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఉండేటటువంటిది స్పెషల్ ఫేజ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అట్లాగే దీంట్లో మీరు చేయకూడనటువంటి మిస్టేక్లు ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత రోజుల టైం ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూలో ఇప్పుడు ఇన్స్టాంట్ ఎగ్జామ్ నడుస్తుంది కదా, వాళ్ళు అందుతారా, మిగతా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అందుతారా, ఈ స్పెషల్ ఫేజ్ అయిపోతే మళ్ళీ ఉంటాయా ఉండవా, మనం ఎట్లా జాయిన్ అవ్వాలి, 2024 సంవత్సరంలో మనం బీఈడ్ అనేటటువంటిది ఎట్లా చేయాలనేటటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా ఒక బీఈడి స్టూడెంట్ కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఈజీగా అర్థమవుతుంది. మీరు చూడండి, గూగుల్లో సెర్చ్ బాక్స్లో టీజీ ఎడ్సెట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానంటే ఇది జస్ట్ మీకు ఫోన్లోనే చూపిస్తున్నాను. టీఎస్ ఎడ్సెట్ అనే ఫస్ట్ది ఏదైతే కాలం ఉందో దాన్ని పైనకి స్క్రోల్ చేస్తానంటే చూడండి, ఇక్కడ ఎవరైతే రీవాల్యుయేషన్ వచ్చిన నుంచి ఇప్పుడే కొత్తగా ఈ వెబ్సైట్ చూస్తున్నటువంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తానంటే సరిపోతుంది. అంతకంటే ముందు ఇప్పుడు లాస్ట్ ఎవరైతే ర్యాంక్ కార్డు వాళ్ళు డౌన్లోడ్ చేసుకోకుండా ఇప్పుడే స్పెషల్ ఫేజ్ కోసం వచ్చేటోళ్ళు వాళ్ళు ర్యాంక్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేటటువంటిది ఆన్లైన్లో ఎంత ఉంది చూడండి, 750 ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అని, అదర్ వాళ్ళకు 550 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నార్మల్గా అయితేనంటే 750 అని చెప్పి ఉండడం జరిగింది కదా. చూడండి, ఈ అడ్మిషన్ దాంట్లో క్లిక్ చేయండి. ఎక్కడ మీ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనంటే మీకు ఇంటర్ఫేస్ అనేటటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్లో చూడండి, ప్రొవిజనల్ క్యాండిడేట్స్ లాగిన్ ఫేజ్ 2 అని, అట్లాగే సెలెక్టెడ్ కాలేజీలకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు సీట్లు పెట్టుకోవాలి కాబట్టి చూడండి, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ, అట్లాగే కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ వాటి మీద క్లిక్ చేస్తేనంటే పరిధిలో ఉండేటటువంటి కాలేజీలు వస్తాయి. ఇక ఇవన్నీ కింద చూడండి స్టెప్లు, మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి కొంత పేమెంట్ 750-550 కట్టాలి. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్లు ఏంటనేవి కూడా చెప్తా. అట్లాగే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. మీకు ఒక సీట్ అనేటటువంటిది అలాట్మెంట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు అయినా సరే, మీరు కాలేజీ మారాలనుకున్నా, అదే కాలేజీలో మీ మెథడ్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా ఈ వెబ్ ఆప్షన్లో మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కొంచెం పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ అక్నాలజ్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే అప్లోడ్ చేసిండ్రో అవన్నీ తీసుకొని వాటిని 3 సెట్లుగా తీసుకొని మీరు కాలేజీలకు వెళ్ళాలన్నమాట. దీనికి సంబంధించి ఏదైనా డౌట్ వస్తే ఈమెయిల్ సర్వీస్ ఇక్కడ ఉంటుంది. ఇక ఇది స్పెషల్ ఫేజ్ అనమాట. అంటే ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది. స్పెషల్ ఫేజ్కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏం చూపిస్తుంది, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఇక్కడ టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని చెప్పి ఏదైతే ఉన్నదో దీనిని చూడండి. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో షెడ్యూల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది 7 నుంచి రావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు వెబ్ ఆప్షన్ల నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు. వెబ్ ఆప్షన్లు అనేటటువంటివి ఎప్పటి నుంచి, ఏదైతే October 7 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. రిజిస్ట్రేషన్ ఆ రోజే ఉంది, వెబ్ ఆప్షన్లు కూడా ఆ రోజే పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్పెషల్ ఫేజ్ స్పెషల్ రౌండ్ కాబట్టి కంప్లీట్గా స్పీడ్గా ఉంటాయన్నమాట. ఈ స్పేస్ అయిపోయిన తర్వాత మీరు కన్వీనర్ కోటాలో కాకుండా మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఫేజ్ 1కు ఫేజ్ 2కు ఈ విధంగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ PDF లాగా ఇవ్వకుండ్రి, కేవలం ఫైనల్ రౌండ్కి మాత్రమే ఇచ్చిండ్రు. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి. ఈ రౌండ్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరూ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా వీటన్నిటిని చూడండి. చూసిన తర్వాత మీకు ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేటటువంటి రిజిస్ట్రేషన్కు ర్యాంక్ కార్డు, మొదటిది ర్యాంక్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, అట్లాగే ఇంటర్కి సంబంధించినటువంటిది సర్టిఫికేట్స్, 10th సంబంధించి అంటే బోనాఫైడ్, అట్లాగే మెమో, అట్లాగే డిగ్రీకి అయితేనంటేనంటే టీసీ, ప్రొవిజనల్ ఇవి కావాలన్నమాట. ఎస్ఎస్సికి
అట్లాగే ఇంటర్కి బోనఫైడ్ మెమోలు కావాలి, అట్లాగే డిగ్రీలో ప్రొవిజనల్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అదర్ సబ్జెక్ట్ చేస్తేనంటే అదర్ కోర్సు చేస్తే అంటే డిగ్రీ తర్వాత పీజీ చేస్తే పీజీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలన్నమాట. అట్లాగే మీకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ అదంతా అవసరం లేదు. రెసిడెంట్ సర్టిఫికేట్ ఏం లేకుండా అట్లాగే ఎంప్లాయ్ అయితే మీరు ఎంప్లాయ్ సర్టిఫికేట్ కావాలి, అట్లాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కావాలి, అట్లాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటటువంటివి, అట్లాగే స్పెషల్ పర్సన్స్ ఎవరైతే ఎన్సీసీ, క్యాప్, పిఏ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకు, అట్లాగే ఆధార్ కార్డు, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్కు సంబంధించినటువంటి కావాలన్నమాట. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి. ఇక ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను చూడండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా కాలేజీల పర్సంటేజ్ అనేటటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఒక కాలేజీలో మిగిలిన సీట్లు ఈ విధంగా వస్తుంటాయి చూడండి. ఎస్సీకి 15, ఎస్టీకి 10, బీసీఏకు 7, బీసీబీకి 10, బీసీడీకి 7, బీసీఈకి ఒక 4 ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. కేటగిరీస్గా డివైడ్ కావడం జరుగుతుంది. సో మీరు ఇంకా డేట్స్ అనేటటువంటివి ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలనుకుంటున్నంటే చూడండి, దాని కిందనే ఇంపార్టెంట్ డేట్స్ స్పెషల్ రౌండ్ అని చెప్పి ఉంటుందన్నమాట. దీనికి కోసం చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్రమ్ వెరిఫికేషన్ 7 రోజు అక్టోబర్ 7 రోజు జరుగుతుంది. సో మీరు ఈ ఫేజ్లో ఫేజ్ 1, ఫేజ్ 2లో సీట్ రాలేనటువంటి వాళ్ళు, నచ్చని కాలేజీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు స్పెషల్ ఫేజ్లో మీ మెథడ్ 2 సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకోండి. మ్యాక్సిమం 95% గవర్నమెంట్ కాలేజీలు అన్నీ కూడా ఫేజ్ 1లో ఫేజ్ 2లో అయిపోయినాయి. ఇక ఫేజ్ 2లో ఫేజ్ 1లో వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా పీజీ సైడు, సిపి గెట్ సైడు అంటే పీజీ చేసేవాళ్ళు, అట్లాగే లా చేసేవాళ్ళు, ఎంబీఏ చేసేవాళ్ళు, ఎంసీఏ చేసేవాళ్ళు, బీఈడీ అవసరం లేదని అటు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మిగిలిపోయిన సీట్లు ఈ స్పెషల్ ఫేజ్లో వస్తాయి. సో ఇందులో ముఖ్యంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎస్సీ, అట్లాగే ఎస్టీ, అట్లాగే ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా, అందులోనూ గర్ల్స్ అనేటటువంటి వాళ్ళు మొట్టమొదటిగా మీరు గవర్నమెంట్ కాలేజీలే పెట్టుకోండి. మీకు వచ్చే అవకాశం ఉంటుంది, మీ కోటాలో మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక ఎస్సీ కోటాలో గవర్నమెంట్ సీట్లు ఇంకా 2 మిగిలినాయి అనుకోండి, ఆ ఇద్దరు జాయిన్ కాలేరు అనుకోండి, ఎస్సీ కోటాలో ఎవరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోలేరు అనుకోండి, అప్పుడు బీసీఏనో బీసీబీకో ఆ 2 సీట్లు ఇస్తారనమాట. ఈ పేజ్లో జరిగేటటువంటిది ఇదనమాట. ఇక సర్టిఫికేట్స్ అనేటటువంటి మీకు గుర్తుంది కదా, ఎస్ఎస్సి, ఇంటరు, డిగ్రీకి సంబంధించి మెమో బోనఫైడ్ ప్రొవిజనల్, అట్లాగే క్యాస్ట్, ఇన్కమ్, ఆధారు ఇవి కావాలన్నమాట. ర్యాంక్ కార్డు, అట్లాగే మీది ఏదైతే ఆల్ టికెట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటిది, ఒక ఫోన్ నెంబరు, ఒక ఈమెయిల్. దీంతో రిజిస్ట్రేషన్ అనేటటువంటిది అక్టోబర్ 7 తారీఖు రోజు జరుగుతుంది. 7 తారీఖు రోజే మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటారు. ఇక ఒక కాలేజ్లో ఆల్రెడీ జాయిన్ అయినరు, ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినరు, మీకు 26,000 వచ్చింది, 26,000 కోర్స్ ఫీజు అనేటటువంటిది వచ్చింది, మీరు 13,000 కట్టి మీకు ఆ కాలేజీ నచ్చలేదు, కొన్ని రోజులు కాలేజీని చూసినారు అట్లా, కాబట్టి మీకు నచ్చలేదు. ఇప్పుడు మీరు వేరే కాలేజీకి పోతే మీరు 30,000 వచ్చిందనుకోండి, దాంట్లోనూ ఆ 30,000 వస్తే మీరు మొత్తము ఇందులో బై 2 చేస్తేనంటే ఎంత, 10, ఇప్పుడు 13,000 అనేటటువంటిది బై 2 చేస్తే వచ్చింది. ఈ 30,000 బై 2 చేస్తే 15,000 కదా. ఈ 15,000లో మీరు కేవలం 2,000 మాత్రమే కట్టాల్సి వస్తుంది మళ్ళీ. సో ఆల్రెడీ మీరు 13,000 పే చేసినారు కదా, కొత్త కాలేజీకి 30,000 ఉందంటే మీరు 2,000 పే చేయాలన్నమాట. ఇఫ్ ఇన్ కేసు 26,000 కన్నా తక్కువ ఉంది, 22,000 ఉంది, మీరు ఆల్రెడీ 13,000 కట్టినరు, దాంట్లో బై 2 22,000 కంటే మీకు 11,000 ఉందనుకోండి, మీకే 2,000 రిటర్న్ వస్తుంది. రీఫండ్ ఫార్మాట్ కూడా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఒక కాలేజ్లో జాయిన్ అయినరు, ఆ కాలేజ్లో మీకు ఫేజ్ 1లో ఫేజ్ 2లో ఫిజికల్ సైన్స్తోనే వచ్చిందనుకోండి, మీరు మ్యాథ్స్లోకి మెథడ్ 1 అనేటటువంటిది మ్యాథ్స్ కావాలి, మెథడ్ 2 అనేటటువంటిది ఫిజిక్స్ కావాలని మీరు అనుకున్నారనుకోండి, మీరు అదే కాలేజ్లో అక్టోబర్ 7 రోజు వెబ్ ఆప్షన్లు పెట్టుకోండి. మళ్ళీ స్పెషల్ రౌండ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గురించి ఏం అవసరం లేకుంటుంది మీకు, మీరు జస్ట్ మీది అదే కాలేజ్ కాబట్టి మీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్తో చెప్తానంటే వాళ్ళు రెన్యువల్ చేస్తారనమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇక ఈ షెడ్యూల్లో ఇదంతా కూడా వెబ్ ఆప్షన్లు మనకు స్పెషల్ రౌండ్ సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ 8 తారీఖు రోజు వస్తుంది.
అట్లాగే ప్రొవిజనల్ క్యాండిడేట్ లిస్టుకు సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది అక్టోబర్ 11 తారీఖు రోజు వస్తుంది. అట్లాగే ఆన్లైన్ రిపోర్ట్ అంటే రిపోర్టింగ్ అనేటటువంటి 14 తారీఖు నుంచి 17 తారీఖు వరకు ఉంటుంది. ఇంకా ఒక చిన్న డౌట్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే స్పెషల్ ఇన్స్టాంట్కి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అందే అవకాశము లేదు. ఇది గుర్తుంచుకోండి, మీరు అందే అవకాశం లేదు. సో మీరు ఫెయిల్ అయ్యి రాసి అది అయ్యే కొద్దీ ఈ స్పెషల్ ఫేజ్ అయిపోతుంది. మీకు కూడా ఒక ఆప్షన్ ఉంది, అది మేనేజ్మెంట్ కోటా ద్వారా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ ఈ స్పెషల్ రౌండ్ని ఏమన్నా ఎక్స్టెన్షన్ చేసినా మళ్ళీ నోటిఫికేషన్ లాగా ఏమన్నా ఇస్తే మీరు అప్పట్లోపు మీ ఎగ్జామ్ అయిపోయి మీ రిజల్ట్ వచ్చి మీరు అందవచ్చేమో, కానీ ఇంకా ఎగ్జామ్లే నడుస్తున్నాయి కాబట్టి మీరు అందే అవకాశం లేదనమాట. బీఈడీకి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా జస్ట్ 3 ఫేజెసే ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 అట్లాగే స్పెషల్ ఫేజ్ అనేటటువంటిది మాత్రం 3 ఫేజులు మాత్రమే ఉండే అనమాట. ఇది బీఈడీకి సంబంధించినటువంటిది. నేను వన్ ఆఫ్ ద ఛాత్రోపాధ్యాయుడు, అంటే స్టూడెంట్ టీచర్ బీఈడీకి సంబంధించి. మీరు కూడా జాయిన్ అయిన తర్వాత మీరు నేను మనందరం టీచర్లు అయ్యేంత వరకు విశ్రమించకుండా టీచర్ బడి పనిచేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా టీచర్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.